కమ్యూనిస్టులకి కష్టకాలం ఇక 2 తెలుగు రాష్ట్రాలు వచ్చింది. వాస్తవంగా పశ్చిమ బెంగాల్ వాళ్ళ కంచుకోట దారుణంగా దెబ్బతింది. కేరళ కంచుకోట ఇంకా బలం ఉంది. అక్కడ కాంగ్రెస్ వైఫల్యం కమ్యూనిస్టులకి ప్రయోజనంగా మారింది. త్రిపుర కమ్యూనిస్టుల కంచుకోట దెబ్బతింది. ఒకప్పుడు ఆంధ్ర కూడా కమ్యూనిస్టులకి బలమైనటువంటి కంచుకోట, చాలా బలమైనటువంటి సీట్లు సాధిస్తుండేవాళ్ళు. తెలుగుదేశం రాకముందు వరకు కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి కమ్యూనిస్టే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు వచ్చేసి తెలుగుదేశంలో చేరిపోయారు. దాని ఫలితం తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది, కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతింటా వచ్చింది. అయితే కమ్యూనిస్టులు తెలివిగా ఏం చేసుకొచ్చారు, అదే తెలుగుదేశంతో పొత్తు. కానీ ఆనాటి నుండి పొత్తు రాజకీయాల్లో తెలుగుదేశాన్ని తిడతారు, వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటారు. కాంగ్రెస్ని తిడతారు, వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటారు. రాష్ట్రం విడిపోయేటటువంటి సందర్భంలో బీఆర్ఎస్తో తిడతారు, అదే బీఆర్ఎస్తో సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఈ పరిణామ క్రమం